పూర్వకాల సాంప్రదాయ సువాసనలతో వినాయక చవితి పూజా సందర్భానికి చక్కగా సరిపోవటానికి మన తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో సాంప్రదాయ రుచులతో ఈ ప్రసాదాన్ని సిద్ధం చేశా. ఈ వింటేజ్ నైవేద్యం మన పూజా వేళలో గణపతికి అర్పణంగా సంతోషం నింపుతుంది. ముందుగా తెనాలి డబుల్ హార్స్ కందిపప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో డ్రై రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసిన పప్పును కుక్కర్లోకి మార్చి బాగా కడిగి నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తరువాత ఉడికిన పప్పును మెత్తగా మ్యాష్ చేసి అందులో తీపికి సరిపోయే బెల్లం వేసి కలిపి పక్కన పెట్టాలి. మరొక కడాయిలో నెయ్యి వేసి 1 కప్పు బొంబాయి రవ్వ వేసి దోరగా వేగిన తరువాత 2 కప్పుల నీళ్లు పోసి బెల్లం వేసి బాగా దగ్గరయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి చేతికి రాసుకొని చిన్న ఉండ్రాల్లా తయారు చేసుకోవాలి. ఉండ్రాళ్లను పప్పు బెల్లం మిశ్రమంలో వేసి కొద్దిసేపు ఉడికించాలి. చివరగా బంగారు రంగులోకి వేయించుకున్న TDH జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే యాలకుల పొడి కూడా వేసి కలిపి తయారైన నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పించాలి. ఇలా మన సాంప్రదాయ రుచులతో తెనాలి డబుల్ హార్స్ సహచర్యంలో సిద్ధం చేసిన ఈ నైవేద్యం వినాయక చవితి పవిత్రతకు ఒక వినమ్ర సమర్పణ.